మీరు ప్రార్థించినది దేవుడు ఇచ్చిన తరువాత దానిని కాపాడుటకు క్రమశిక్షణ కోసం, దానిని వృద్ధి చేయుటకు జ్ఞానము కోసం ప్రార్థించాలి. దేవుడు మీ ప్రార్థనలకు సమాధానం ఇచ్చి విజయము, సమాధానము లేదా అవసరమును తీర్చినప్పుడు మీ బాధ్యత అక్కడితో ముగియదు. దానిని నిలుపుకొనుటకు క్రమశిక్షణ కోసం ప్రార్థించాలి. దేవుడు మీకు ఇచ్చినదాన్ని కాపాడటానికి, సరిగ్గా ఉపయోగించటానికి ఆత్మ నియంత్రణ మరియు స్థిరత్వం అవసరం. ఉదాహరణకు, దేవుడు మీకు ఆర్థిక ఆశీర్వాదమిచ్చినప్పుడు దానిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలి. దానిని పెంపొందించుటకు జ్ఞానము కోసం ప్రార్థించాలి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆయన మహిమకే పెరిగేలా జ్ఞానం కోసం అడగాలి. మత్తయి 25:14-30 లోని తలాంతుల ఉపమానం లాగా దేవుడు ఇచ్చిన దానిని జాగ్రత్తగా వాడి విస్తరించిన సేవకుల వలె ఉండాలి. ఎవరికైతే ఎక్కువ అప్పగించబడనో అతని యొద్ద ఎక్కువ అడుగబడును. లూకా 12:48. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు కృతజ్ఞతతో పాటు క్రమశిక్షణ, జ్ఞానం మరియు బాధ్యతతో వాటిని నిర్వహించాలని ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి ప్రతి ఆశీర్వాదము ఒక బహుమతితో పాటు బాధ్యత కూడా. దేవుడు ఇచ్చినదాన్ని మాత్రమే కాదు, దానిని కృతజ్ఞతతో, క్రమశిక్షణతో, జ్ఞానముతో నిర్వహించి ఆయనను మహిమపరచాలి. అప్పుడే మన ఆశీర్వాదాలు విస్తరిస్తాయి మరియు మన జీవనదాత అయిన దేవుని మహిమపరుస్తాం.